రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం మరియు వైఎస్ఆర్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. గత చరిత్రను వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ ను గుర్తు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారిని గద్దెదించిన వైనంపై పేర్ని నాని వరుస ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు ఏనాడు సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి రాలేదని, నాడు ఎన్టీఆర్ ను పక్కన పెట్టే ముఖ్యమంత్రి ఎలా అయ్యారంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. వినపట్ల చిన్నగా మాట్లాడతాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని ఓట్ల కోసం ఏం చేస్తారు? ఎన్టీ రామారావు గారు ఎవరు? నందమూరి తారక రామారావు గారు ఎవరు? ఎలా ముఖ్యమంత్రిగా 94వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా అయినటువంటి ఆయన సుమారుగా 200 పైచీలకు సీట్లు అనుకుంటా, 26 కాంగ్రెస్కి వచ్చినట్టున్నాయి, అంతే కదండి? అంటే మిగతా ఆయన 270 సీట్లు ఆయనకే దాదాపుగా ఆయనకే వచ్చేసినట్టున్నాయి, ఏదో ఎంఐఎం కొంత తప్పితే. అంటే సుమారుగా 250 సీట్లతో గెలిచాడు ఆయన నందమూరి తారక రామారావు గారు. ఎట్టా పడిపోయాడు? ఎవడు పడేశాడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎట్టా అయ్యాడు? జగన్ గారు లాగా, లేకపోతే తమిళనాడు విజయ్ లాగా కొత్తగా పార్టీ పెట్టి, మన కేజ్రీవాల్ లాగా ఏమైనా పార్టీ పెట్టి సీఎం అయ్యాడా? ఎట్టా సీఎం అయ్యాడు? రామారావు గారు నీచుడు ఎట్టా అయ్యాడు? రామారావు గారు ఎట్లా పనికిరానోడు అయ్యాడు? ఎందుకు పడేశారు? రామారావు గారు బ్యాంక్ అకౌంట్లన్నీ ఎందుకు కోర్టులో సీజ్ చేసి ఆ అకౌంట్లన్నీ లాక్కున్నారు? బసవతారకం హాస్పిటల్ ఎవరిదది? వీళ్ళెట్టా లాక్కున్నారు? నారా చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం? ఇప్పుడు కాదు, రామారావు బతికుండంగా మాట్లాడుతున్నా. ఇవాళంటే కోడలు చేసుకున్నారు కాబట్టి ఇచ్చేసి మా ఇయ్యం కూడా ఉన్నాడని చెప్తాడు. ఇవాళ సోకు కాదు, ఆ రోజున ఎందుకు రామారావు గారి పార్టీని లాక్కున్నారు, పదవి లాక్కున్నారు? ఏమైందని అడుగుతున్నాను. ఇవాళ దండెందుకు వేస్తున్నారు? ఆ రోజు రామారావు గారిని పడేసిన కొత్తలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రామారావు గారి ఫోటోలు లేకుండా ఎందుకు పోయినాయి? ఆఖరికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ పుస్తకాల మీద కూడా రామారావు బొమ్మ లేకుండా ఎందుకు పోయింది? ఇవాళ దొంగదండాలు ఎందుకు పెడుతున్నాడు? జగన్ గారికి తండ్రి రాజశేఖర రెడ్డి, రామారావు గారు ఎవరు మీకు? కర్జున్ నాయుడు గారికి ఎందుకు దండం పెడతలా మీరు? కర్జున్ నాయుడు గారి ఫోటో ఎవరికైనా తెలుసా? ఎందుకు దండం పెడతలా? సంక్రాంతికి మీరు ఎప్పటి నుంచి వెళ్తున్నారు? తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు సమాధుల్లోకి వెళ్ళిపోయాక ఎందుకు వెళ్తున్నారు మీరు? ఎవరిని అడిగాము? మేము అడగట్లేదు కదా. కాబట్టి ఇవన్నీ మానుకుంటే, ఇప్పుడు 1 ఏళ్ళు అటు చూపిస్తే మన ఇంకా చూపిస్తే 4 ఏళ్ళు ఎందుకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు? ఇవన్నీ మనమేమన్నా శుద్ధం అయితే ఎప్పుడు ఎవరిని అడిగాడా? కాజాగూడలో 5 ఎకరాలు 10 ఎకరాలు